ఎందుకు చేయని చేస్తారు, అది హిందీలో. తెలుగు వారినే చెప్తాను మీకు. అంటే అవునా చేస్తారా మీరు అంది. ఎందుకు చేయను చేస్తాను అంది. అంటే ఏమంటే ఇగో మా కెమెరామెన్ ఆయన ఫోన్ చేశా, ఏమయ్య ఇక్కడ కొత్త అమ్మాయి ఇప్పుడు చేస్తానంది, వాడు చేయలేదు కదా మన అక్కడికి, ఇక్కడ చేస్తానంది ఈ అమ్మాయి చూడు అంటే ఆయనతో అప్పుడప్పుడు లైవ్లో చూపించా. చూసే అబ్జెక్షన్ లేకుండా పెట్టుకుంటు సార్ అమ్మాయిని అమ్మటి అడ్వాన్స్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోయా. ఇది ఎట్లా జరిగింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాల్లో చూస్తున్నాం, రాజకీయాలకు దూరంగా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారని అనుకోవచ్చు. అంటే మెంటల్ కృష్ణ సినిమా తీసేటప్పుడు మీరే డైరెక్ట్ చేశారు కదా? నేనే. ప్రొడ్యూసర్ గారు నిన్నే చెప్పారు, ఏం చెప్పారంటే అప్పట్లో మెంటల్ కృష్ణ సినిమా తీసేటప్పుడు చాలా మందిని కలవడం జరిగింది, కృష్ణ గారిని కూడా కలవడం జరిగింది, మందకృష్ణ మాధవ్ గారు ఆయన కూడా కలవడం జరిగింది, తర్వాత ఇలా కొంతమందిని కలవడం జరిగింది. అయితే ఆ సినిమా తర్వాత కూడా మీకు ట్యాగ్ లైన్ వచ్చేసింది, మెంటల్ కృష్ణ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ వచ్చేసింది. ఈ సినిమా తర్వాత ఏమైనా ట్యాగ్ లైన్ వస్తుందంటారా, మారుతుందా లేదా? అంటే చాలామంది అనుకుంటారు నేనేమో అంత ఉంటారు కదా, నేనేమో జెంటిల్మన్ని, కొందరేమో డాబర్ మ్యాన్ అంటారు. జెంటిల్మన్ అంటారు, డాబర్ మ్యాన్ అంటారు. డాబర్ వారికి తెలుసుగా, అందుకని నేను ఏం చేయగలను. అంటే భయంతో కాదు, ఏదైనా ఒక సందర్భం ఉండాలి. ఇప్పుడు నన్ను ఇష్టపడతారు, నన్ను బాగా బాగా లైక్ చేస్తాడు చాలామంది. నేను లైక్ చేసినంత మాత్రాన్ని పెద్ద పట్టించుకోను. అన్నెసరీగా నన్ను తిడితే ఇంత రెస్పాండ్ అవుతా. ఎప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదా, సినిమా తీసేయండి. నేను నా పేరు పోస్తాను కృష్ణమురళి, మీకు తెలుసు. ఏం చదువుకున్నానో మీకు తెలుసు, ఎలా పైకి వచ్చానో మీకు తెలుసు. నేను ఎప్పుడైనా ₹1 రాంగ్ రూట్లో సంపాదించిన, ఒక్క అవినీతి చేసిన, ఒకటి బ్రోకర్ పని చేసిన, అన్యాయంగా తిట్టిన, అకారణంగా ఎవరిని నువ్వు ఫిట్టింగ్ పెట్టినా, మీరు ఎవరైనా ఒక్కొక్కళ్ళు వచ్చి నా చెప్తూ కొట్టచ్చు. నా లైఫ్ టైంలో పోసారి టైంలో జగన్ గారు నన్ను ఎన్నోసార్లు పిలిచారు. నేనే అవినీతి పడదలుచుకుంటే ఆయన దగ్గర, సార్ మాకు ఒక 5 ఎకరాలు ఇవ్వండి సార్, స్టూడియో పెట్టుకుంటాం, నాకు ఇస్తాడు. మంత్రి పదవి అడిగాడు, నాకు వద్దన్నా అన్న. మంత్రి పదవి చాలు కదా చాలాటికి, అది అడగండి కావాలంటే, మీరు కావాలని జగన్ గారు అడగండి. మా ఇంటికి వచ్చి చెప్పారు, మీకు ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ కావాలా, వాళ్ళ బరుసులు ఒక అప్పట్లో 16 ఏళ్ళ కిందట. ఇది అన్నా నాకే వద్దు, నేను చాలామంది సపోర్ట్ చేస్తా, ఉన్నాళ్లలో బెటర్కి చేస్తా. ఇప్పుడు ఉన్నాళ్లలో బెటరు ఈయన, ఇది సోనియా గాంధీ గారి ఆ డిస్కషన్ చూసిన తర్వాత నేను లైక్ చేశా. సర్వీస్ చేస్తా, నేను చేయను రాజకీయాలు. ఇంతవరకు నేను ఏ పార్టీలో కూడా సభ్యత్వం నాకు లేదు, జగన్ గారి సహా. ఉన్నాళ్లలో చిరంజీవి గారు ఆయన పిలిచారు, సర్వీస్ చేశాను. చంద్రబాబు మన బాబు గారు మంచిగా ఉన్నప్పుడు నేను సర్వీస్ చేశాను, నేనంటే ఆయనకి చాలా ఇష్టం. రామారావు గారికి నేను సపోర్ట్ చేసి జెండాలు పట్టాను. ఉన్నాళ్లలో నేను బెటరు, ఇతను సరిగ్గా చేయట్లేదు, ఇంకోళ్ళకి చూజ్ చేసుకుంటాను. ఇవి చేశాను తప్పితే ఇది ఏమి పదవి చూసుకోలేదు కదా, మీరు చూశారుగా. చివరిలో ఏం చేశారంటే నాకు పదవి ఏమి వచ్చిందంటే ఎఫ్డీసీ చైర్మన్. నాకు వద్దన్నా అన్న, ఏమయ్యా నువ్వు నంది అవార్డులు అవినీతి జరిగిందన్నారు కదా, నువ్వు చేయి మంచి పని, నువ్వు సినిమా వాడివి కదా, అది చెయ్యి అంటే చేస్తే వైసీపీ పరిపాలనలో ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక్కసారి కూడా అభినందించలేదు, నన్ను అభినందించింది. ఓసారి బాగా చేశారు, ఆ నంది అవార్డులు బ్రహ్మాండంగా చేశారు. అంటే ఆ పేజీ ప్రెస్ మీట్లో నేనే చెప్పా, ఆంధ్రజ్యోతి గారికి ఏబిఎన్ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
ఈనాడు వాళ్ళకి ట్యాక్స్ చెప్పుకుంటాను, నన్ను అభినందించారు. ఇంత పెద్ద ప్రభుత్వాన్ని ఏమి చేయలేదు. నాకే అంటే నేను డబ్బు తినేవాడిని కాదు, రాంగ్ రూట్కి వెళ్ళేవాడిని కాదు, పైరవీలు చేసేవాడిని కాదు, బెనామీలు తీసుకునేవాడిని కాదు. మీరు ఎవరైనా సరే ఎనీ టైం ఇప్పుడా నైటా తెల్లారగట నైట్ మా ఇంటి తలుపుకి వచ్చి అరే లేరా పోసారి దొరికింది ఇది ఇక్కడ తిన్నావు కదా నువ్వు అంటే ఇక్కడ నుంచి ఈ స్టేట్లో ఆ స్టేట్లో కదా వేరే స్టేట్ ఎక్కడికి వెళ్ళిపోతా పెళ్ళాం బిడ్డలతో. ఇప్పుడు జోసఫ్ విజయ్ ఎందుకు టార్గెట్ చేశారు? అంటే మీరు ఏ మంత్రి పదవి కానీ ఏది ఆశించలేదని చెప్పారు. ఎప్పుడు? అంటే అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటంటే అంటే అక్కర్లేదు. నిజం చెబితే చాలా టెన్షన్ డేంజర్. గుర్తుపెట్టుకోండి. మీరు కూడా నిజం తక్కువ చెప్పండి, ఇది తక్కువ చెప్పాలి అంతవరకు. అంటే ఇది తప్పు అని చెప్పాను తప్ప మీరు మొత్తం చూడమన్నాక నన్ను అన్యాయంగా ఎవరు ఏమన్నా సరే ఎవరైనా అక్కడ పేదలు ఉంటే తెలుసుగా మీకు నేను చాలామందికి గుండె ఆపరేషన్ చేయించాను. రామోజీరావు సహా వెళ్ళిపోయి బీహార్లో ఒక అమ్మాయి గుండు చిల్లుపడిందంటే ఈనాడులో చూస్తే 1.5 lakh పోయి రామోజీరావు గారికి ఇచ్చా. ఆమె పంపించండి సార్, పంపించాము, బతికింది, వాళ్ళు రాబోతే నేను వద్దన్నా, అందరూ రావద్దన్నా. అంటే చాలామంది ఇప్పుడు జగిత్యాల రామని చచ్చిపోతాడు బతకదంటే 1.5 lakh పెట్టి మళ్ళీ 50-50 ఛార్జ్ అంటే వాళ్ళు ఆవిడ అంది ఇంత డబ్బులు ఇస్తున్నారు ఆయన, ఏమో ఆయన అదృష్టం వల్ల వచ్చిందేమంటే ఇప్పటికే ఆయన హ్యాపీగా బ్రహ్మాండంగా రైతు పని చేసుకుంటున్నాడు. అట్లా నేను పేదవాళ్ళకైనా మంచి వాళ్ళకి అనుకుంటే వాళ్ళకి డబ్బు లేదనుకుంటే నా చేత అనేది హెల్ప్ అంది చాలా చేశా. కానీ అకారణంగా నన్ను నా కుటుంబాన్ని ఎత్తి చూపిస్తే, తిట్టి చూపిస్తే నేను స్కై ఇస్ ద లిమిట్ అవుతా. షుడ్ నాట్ ఫర్గెట్ దట్.